వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన బస్సు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు, వేలూరు గ్రామస్తులు న్యాయం కోసం ఆందోళనకు దిగారు. నిన్న సాయంత్రం 4:30 గంటల నుంచి చిలకలూరిపేట ఎన్ఆర్టీ సెంటర్లో ఆందోళన కొనసాగుతోంది. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై బైఠాయించి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో డీఎస్పీ, ఆర్డీఓ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తమ వద్దకు వచ్చి న్యాయం చేస్తామని ప్రకటించాల్సిందే అని వారు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. అనుశ్రీ, మనం ఇప్పుడు చిలకలూరిపేటలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్నాం. పూర్తిగా జాతీయ రహదారి, కోల్కతా టు చెన్నై జాతీయ రహదారిని ఎవరైతే నిన్న మృతి చెందారో ప్రమాదంలో, ఆ ప్రమాదానికి మృతి చెందిన కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాలు, ఎంఆర్పిఎస్ నాయకులు పూర్తిగా హైవేని దిగ్బంధించారు. నిన్న సాయంత్రం 4:30 గంటల నుంచి పూర్తిగా ఆందోళన కొనసాగుతుంది. రాత్రల్లా రోడ్డుపైనే పడుకున్నారు, బైఠాయించారు, ఆందోళన చేస్తున్నారు, పూర్తిగా రోడ్డును బ్లాక్ చేస్తున్నారు. ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఖచ్చితంగా ఎవరైతే మృతి చెందారో ప్రమాదంలో ఆ 7 కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మనతో ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు. రాత్రి ఖచ్చితంగా కొంతమంది ఆర్డీఓతో పాటు డిఎస్పీ కూడా వచ్చి చర్చించారు. కానీ ఎమ్మెల్యే రావాలి, ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మనతో ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు. అని అడిగేస్తున్నాం. ఏంటి పరిస్థితి? నా పేరు రుద్రపోగు సురేష్ మాదిగ. నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. చిలకలూరుపేట నియోజకవర్గం వేలూరు గ్రామంలో జరిగినటువంటి చిలకలూరుపేట కేంద్రంగా జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి 7 బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలి, వెనువెంటనే న్యాయం జరగాలని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి ఆందోళనకు దిగటం జరిగింది. ప్రధానంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ కనీసం చనిపోయిన బాధిత కుటుంబాల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం అత్యంత సిగ్గుచేటైన చర్యగా ఎంఆర్పిఎస్ భావిస్తుంది. ఎందుకంటే గడిచిపోయి 24 గంటల్లో బాధితులు చనిపోయి 24 గంటలు అవుతున్నా కేవలం సానుభూతి చూపించడానికో, పరామర్శించడం కోసమో, దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం కోసమో, ప్రకటనలు ఇచ్చుకోవడం కోసమే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ, అధికారులు కానీ పడిగాపులు కాసి ప్రకటనలు ఇచ్చుకొని కంటి తుడుపు చర్యగా చూస్తున్నారే తప్పితే బాధితులు పడుతున్న ఆవేదనని అర్థం చేసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాధితులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఇక్కడ చిన్నారులు ఉన్నారు. మాకు కావాల్సింది దిగ్భ్రాంతి వ్యక్తం చేయటం కాదు, బాధితులకు వెనువెంటనే న్యాయం చేయటం అనేది తప్పనిసరిగా కావాలి. ఈ విషయంలో మా ఆవేదనను అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ఎక్స్గ్రేషియాని ప్రకటించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. న్యాయం చేసేంత వరకు ఈ ఆందోళన కొనసాగిస్తాము. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం అయినా సరే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. కలెక్టరు, ఎమ్మెల్యే ఖచ్చితంగా రావాలి. వారికి ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సాయం ప్రకటించాలి, వాళ్ళకి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.